హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు జలుబు చేసినప్పుడు నాలుగు రుచిగా లేనప్పుడు ఈ వేటకాళ్ళ షేర్వాను ఒక్కసారి ట్రై చేసేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులో వచ్చి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసాం కదండి. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ మసాలా పేస్ట్కి వచ్చేసి అల్లం వెల్లుల్లి అలాగే మిరియాలు పట్టా మొగ్గ బిర్యానీ ఆకు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే మనకు టమాటాలు అనేటివి బాగా మగ్గిపోతాయండి. టమాటాలు బాగా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గారకాళ్ళను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంటాయండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కారం కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. మనకు ఘాటుగా ఉంటే కొంచెం స్పైసీగా ఉంటే గారెకాళ్ళ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందువల్ల నేను వచ్చేసి కారం యాడ్ చేసుకున్నానండి. కారం ఒక రొంత ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. కలిపి మూత పెట్టుకొని చూడండి మరొక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికిస్తే మనకు బాగా మసాలాలన్నీ ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి. ఇప్పుడు ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వాటర్ వచ్చేసి మసాలా వాటరు అలాగే మనం మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే షేర్వా మనకు టేస్ట్గా ఉంటుంది. కొంచెం లూజ్గా ఉంటే మరీ థిక్గా ఉంటే షేర్వా అనేది అంత బాగోదండి. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉప్పు కారం ఒక్కసారి చూసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుంటే చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా ఉడికించుకొని దించేసుకుంటే మనకు వేడివేడిగా షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. ఈ షేర్వా అయితే మీకు అందరికి కూడా నచ్చిందే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టమండి. చాలా బాగుంటుంది. చాలా ఇష్టమండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.